తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807447474. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. చాలామందికి టీనేజర్స్కి మెయిన్లీ బాగా వేధించే ప్రాబ్లం ఏంటి అంటే పింపుల్స్ అన్నమాట. కొంతమందికి పింపుల్స్ ఏజ్తో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ హార్మోనల్స్ చేంజ్ అవుతున్నప్పుడు కానీ వస్తాయి. కొంతమందికి ఏంటంటే డాండ్రఫ్ రిలేటెడ్ వస్తాయి, కొంతమందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. సో ఏదేమైనా మెయిన్లీ ఎఫెక్ట్ అయ్యేది మాత్రం స్కిన్. సో వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి కాస్మెటాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ నాగలక్ష్మి గారు మనతో ఉన్నారు. లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. లాస్ట్ టైం మీరు ఐ డ్రీమ్తో చేసిన ఇంటర్వ్యూస్ చాలా రీచ్ వచ్చాయి, చాలా మంది అడిగారు కూడా ప్రోడక్ట్స్ గురించి. ఇట్స్ గ్రేట్. సో అందుకే ఈ సెకండ్ సిరీస్ కూడా థ్యాంక్స్ అలాట్ అండి. సో ఇప్పుడు ప్రాబ్లం మనం టేకప్ చేసింది పింపుల్స్. మెయిన్లీ మనకు తీసుకుంటే అందరికి తెలిసినట్టు టీనేజర్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా 30-35 వాళ్ళు కూడా పింపుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక్కసారి పింపుల్స్ గురించి. పింపుల్స్ అంటే మనం 30-35లోనే కాదండి, మనకు 50+ కూడా కనబడుతూ ఉన్నాయి. ఇంతకు ముందు అలా భావించేవారు, అంటే టీనేజ్లోనే పింపుల్స్ వచ్చేవి అని. సో చాలా రకాల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అయ్యే వారిలో మనకి జనరల్గా పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొంతమందిలో మనం గమనించవచ్చు, అంటే వాళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉండవు, సో రెగ్యులర్గా ప్రాపర్ డైట్ ఫాలో అవుతూ ఉంటారు, ప్రాపర్ స్లీప్ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది, అయినా కూడా పింపుల్స్ వస్తూనే ఉంటాయి. సో దీనికి సర్టెన్ ఏజ్ అనేది లేకుండా ఎవరికైనా సరే ఈ పింపుల్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు హార్మోనల్ వల్ల వచ్చే పింపుల్స్ చిన్న సైజ్ నుంచి స్టార్ట్ చేస్తే కొన్ని మార్క్స్ అలా వదిలేస్తే కొన్ని స్కిన్ డ్యామేజ్ చేసి ఆల్మోస్ట్ గుంతల్లా పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇంకొందరికి ఆల్మోస్ట్ పెద్ద పెద్దవిగా వస్తుంటాయి. వాటన్నిటికీ ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది? అవి ఆ పింపుల్స్ అంటే జనరల్గా మనకి మొటిమలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. అంటే చిన్న వయసులో వారికి వచ్చే మొటిమలు ఉంటాయి, చిన్న మొటిమలు. దానికి మనం ప్రత్యేకంగా ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదండి. జనరల్గా మనకి ఏజ్ పెరిగే కొద్దీ వాటంతట అవి పోతాయి. కానీ పెద్ద మొటిమలు అంటే యాక్నీ వల్సరీ మార్క్స్, ఇవి మాత్రం ఎలా ఉంటాయి అంటే చాలా లావుగా, నొప్పిని కలిగిస్తూ, ఇరిటేషన్ కలిగిస్తూ, చర్మం అంతటా కూడా ఆయిలీగా మార్చేస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది రావటానికి హార్మోనల్ ద్వారా వచ్చిందా లేకుండా జనరల్గా మనకి పింపుల్స్ వచ్చాయి అనేది కూడా మనం ఈజీగా అంటే టెస్ట్ చేసుకోవచ్చు. అంటే పింపుల్స్ అంటే మనం ఫస్ట్ థింగ్ మనం బ్లడ్ టెస్ట్లు అవి మనం చేసుకుంటూ ఉంటారు, ఒకవేళ హార్మోనల్స్ ప్రాబ్లం వల్ల వచ్చాను. కానీ ప్రతి ఒక్కరికి ఇది సాధ్యం కాదు కాబట్టి జనరల్గా మనం ఇంట్లో ఉండే కూడా టెస్ట్ చేసుకోవచ్చు అండి. ఏ విధంగా అంటే మనకి వచ్చే ఈ లావుపాటి మొటిమలు అనేవి దవడ కింద భాగం, సో ఈ ఏరియాలో మనకి వస్తూ ఉంటాయి. అది కేవలం హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అయ్యే వారిలో మాత్రమే వస్తాయి, అందరికీ రావు. కానీ జనరల్గా మనకి మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వలన కానీ లైఫ్ స్టైల్ వలన, సో డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉండే వారికి వచ్చే మొటిమల ఏరియా మాత్రం ఫోర్ హెడ్ పైన ఎక్కువ వస్తాయి. సో మనం ఈ విధంగా చిక్స్ పైన కూడా వస్తూ ఉంటాయి. ఇలా మనకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ద్వారా వచ్చిందా లేకుంటే జనరల్ గా మనకి వచ్చిందా అనేది మనం ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ పింపుల్స్ మీకు ఏ కండిషన్ ద్వారా వచ్చినా సరే, అంటే కంప్లీట్ సొల్యూషన్ కావాలి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి అంటే దానికి బెస్ట్ సొల్యూషన్ గా ఏఆర్ఎం ప్రోడక్ట్స్ లో పర్ల్ నైట్ క్రీమ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నైట్ క్రీమ్ ప్రత్యేకత ఏంటి అంటే మీకు ఏ కారణం ద్వారా వచ్చేటువంటి మొటిమలు కానివ్వండి, లేదా తర్వాత దశలో వచ్చే మచ్చలు, ఇక ఓపెన్ పోర్స్ గుంతలు పడిపోవటం. సో గుంతలు పడిపోవటం అంటే సాధారణంగా మనకి చర్మ కణాల్లో అంటే 7 లేయర్స్ ఉంటాయి. సో అన్ని లేయర్స్ నుండి మనకి ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేయడానికి ఈ ఏఆర్ఎం ప్రోడక్ట్స్ లో ఉండేటువంటి పర్ల్ నైట్ క్రీమ్ అనేది ఎవ్రీడే నైట్ పడుకునే ముందు జస్ట్ ఫేస్ ని కంతా వాష్ చేసుకొని క్రీమ్ అప్వర్డ్ డైరెక్షన్ లో అప్లై చేసి పడుకుంటారు. మరుసటి రోజు మార్నింగ్ లేచేంత వరకు చర్మంపై కాస్త క్రీమ్ ఉండే విధంగా చూసుకొని మార్నింగ్ లేచిన వెంటనే వాష్ చేస్తారు. సో ఈ విధంగా కొన్ని గంటలు మీకు చర్మంపై ఉంటుంది కాబట్టి క్రీమ్ అనేది ఈ మొటిమలో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది మొత్తం ఫ్లెష్ అవుట్ అయిపోతుంది. సో అది క్లీన్ అవుతూ చర్మం అనేది కూడా ఈవెన్ కలర్ ని తీసుకొని వస్తుంది. అందుకే మేము చెప్పటం క్రీమ్ కంప్లీట్ గా ఫేస్ అండ్ నెక్ అంతా అప్లై చేయమని చెప్తాం. అంటే ప్రాబ్లం ఒక ఏరియాలో ఉన్నా సరౌండింగ్ అన్ని టిష్యూస్ పైన మనకి క్రీమ్ అప్లై చేస్తాం కాబట్టి ఈవెన్ స్కిన్ కలర్ రావటానికి ఈ నైట్ క్రీమ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో అంటే ఓవర్ నైట్ అప్లై చేస్తున్నాం కాబట్టి అంటే డిఫైన్డ్ పీరియడ్ ఉంటుందా, ఇన్ని డేసే అని, లేకపోతే రెగ్యులర్గా కూడా యూస్ చేస్తూ ఉండొచ్చు? అంటే మన చర్మ సమస్య ఎన్ని సంవత్సరాల నుండి ఆధారపడింది అనే దాన్ని బట్టి ఎన్ని డేస్ మనం వాడాలి అనేది రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. సో పింపుల్స్ రీసెంట్గానే స్టార్ట్ అవుతున్నాయి, సో మీకు ఇప్పుడే స్కిన్ ట్యాన్ ప్రాబ్లం అవుతుంది అని మీరు ఇమీడియట్గా రియాక్ట్ అయితే మీకు ఒక 1.5 monthలో చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది. సో దెన్ ఒకసారి కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ కనిపించిన తర్వాత
తర్వాత ఇటువంటి క్రీమ్ ఇంకొక బాటిల్ తీసుకోమంటాం, లైక్ మెయింటెనెన్స్ చేయమంటాము. ఓకే. సో ఎవ్రీడే కాకపోయినా ఒక 2 డేస్కి 1 టైం, 3 డేస్కి 1 టైం మెయింటైన్ చేయటం ద్వారా ఈ వచ్చిన ఇంప్రూవ్మెంట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అగైన్ మళ్ళీ మన మార్నింగ్ టైంలో డస్ట్ పొల్యూషన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. సో ప్రొటెక్షన్ అనేది కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అందుకే ఏఆర్ఎం ప్రోడక్ట్స్ నైట్ క్రీమ్తో పాటు ఒకటి డే క్రీమ్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది మీకు సన్ స్క్రీన్. సో ఈ సన్ స్క్రీన్ అనేది కొంత మోతాదులో మనం క్రీమ్ స్కిన్కి అప్లై చేసి డైరెక్ట్గా సన్లైట్లోకి వెళ్ళినా కూడా స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా, ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకే ఇవ్వటమే మేము కాంబినేషన్ ఇస్తాం, నైట్ క్రీమ్ అండ్ అట్ ద సేమ్ టైం డే క్రీమ్ కాంబినేషన్ యూస్ చేస్తే స్కిన్ అనేది చాలా ఈవెన్ కలర్ తీసుకొస్తుంది. సో ఈ ప్రాసెస్ అయిపోయింది, వాళ్ళకి పింపుల్స్ తగ్గిపోయి వాళ్ళ స్కిన్ నార్మల్ స్టేజ్లోకి ఇంకా బెటర్ స్టేజ్లోకి వచ్చేసింది అనుకోండి, ఆ తర్వాత కూడా ఇయర్లీ రెగ్యులర్గా మెయింటైన్ చేయాల్సి ఉండే ఫర్ లైఫ్ టైం అవసరం లేదండి. లైక్ ఒక్క క్రీమ్ తీసుకుంటే ఈజీగా మీకు ఒక 6-7 మంత్స్ వచ్చేస్తుంది. సో మన రెగ్యులర్ లైఫ్ స్టైల్తో పాటు ఇది అప్పుడప్పుడైనా పెట్టుకోమంటాం. ఎందుకంటే మన బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. బయట ఉండే వాతావరణ మార్పులు బట్టి మన స్కిన్ డిసైడ్ అయి ఉంటుంది. సో వీటన్నిటిని మనం కంట్రోల్ చేయలేము. సో మన కంట్రోల్లో లేని కాబట్టి మనం అట్లీస్ట్ ఈ క్రీమ్స్ ద్వారా మెయింటైన్ చేయడం ద్వారా రిజల్ట్ అనేది మెయింటైన్ అవుతూ పర్మనెంట్గా ఉంటుంది. యాజ్ యువర్ న్యూట్రిషనిస్ట్ కూడా కాబట్టి మీరు ఆబ్వియస్గా స్కిన్కి ఇలా సజెస్ట్ చేసినప్పుడు క్రీమ్స్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మీరు సజెషన్ ఇస్తూనే ఉంటుంటారు, డిపెండింగ్ ఆన్ ద అంటే ఎంత సివియర్గా ఉన్నాయి పింపుల్స్ అని. ఒక్కోసారి న్యూట్రిషన్ ఆస్పెక్ట్ కూడా చెప్పరా? ష్యూర్. ఎందుకంటే మనకి పింపుల్స్ అనేవి వచ్చే వారిలో మెయిన్ థింగ్ అంటే నేను సజెస్ట్ చేసేది మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయమంటాము. ఎందుకంటే యాక్నీ అనేది ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది లైక్ అది మీకు బటర్, చీజ్, పన్నీర్, కర్డ్, మిల్క్, ఆల్ ప్రోడక్ట్స్. సో మిల్క్ డైరీ ఫామ్లో ఉండేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయమంటాం. ఇంకా స్కిన్ ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ స్వీట్ ఐటమ్స్ కూడా తగ్గించాల్సి ఉంటుంది. డీప్ ఫ్రైస్ కానివ్వండి, షుగర్ కంటెంట్ ఫుడ్స్ కానివ్వండి, ఇవి మొత్తానికి అవాయిడ్ చేయలేకపోయినా అట్లీస్ట్ తగ్గించాలి. సో ఇలా చేయాలి. అండ్ ఎవ్రీడే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేది కూడా మన ఇంటికి బాడీ కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. ప్రాపర్ స్లీప్ అనేది చాలా ముఖ్యం. సో ప్రాపర్ స్లీప్ మినిమం 7 to 8 hours అయినా సరే ప్రాపర్గా స్లీప్ ఉండటం ద్వారా ఆ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ అవ్వకుండా ఉండటానికి తేలికపాటి ఈ జాగ్రత్తలు తీసుకోమని మేము సజెస్ట్ చేస్తాను. సో ఇవే కాకుండా అంటే వాళ్ళ రెగ్యులర్ రొటీన్స్ ఉంటాయి, లేకపోతే అంటే కొంచెం హైజీనిక్గా లేకపోయినా పింపుల్స్ వస్తూ ఉంటాయి. అవి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్పలేము, వాళ్ళ అంటే ఇంప్రాపర్ రొటీన్ అని చెప్పొచ్చు. ఎక్కడైనా ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోకుండా హ్యాండ్స్ అవి ఫోర్ హెడ్ మీద పెట్టుకున్నా, లేకపోతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు అయితే ఇలా పెట్టుకొని కూర్చుంటారు డే అంతా. సో ఆ హ్యాబిట్స్ గురించి ఒక్కసారి. అది ఖచ్చితంగా అంటే అది అవేర్నెస్ రావాలండి. ఎందుకంటే ఒకరి టవల్ ఒకరు యూజ్ చేయటం. సో అంటే జనరల్గా యాక్నీ ప్రాబ్లం ఉండే వారికి సోప్స్ అయితే మొత్తానికి అవాయిడ్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. సో ఒకరి సోప్స్ ఒకరు యూజ్ చేయటం, అవన్నీ కూడా ఏమవుతుంది అంటే ఫుడ్ హ్యాబిట్స్లో ఎలా అయితే ఉంటుందో లైఫ్ స్టైల్లో కూడా చాలా అంటే డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజర్కి వెళ్ళిపోవటం, లేదా ఏమైనా మేకప్స్ యూజ్ చేసినా సరే యూవీ లైట్లోకి వెళ్ళటం, ఇవన్నీ అయితే చాలా స్కిన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. అది మీకు ఇప్పుడు ఇన్స్టెంట్గా డిఫరెన్స్ అనుకోకపోయినా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకంటే అవి ఇంకా స్కిన్ అనేది ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో జనరల్గా మనకి స్కిన్ లేయర్స్లో ఉండే ఎపిడర్మిస్, డర్మిస్, హైపర్డర్మిస్ అనే లేయర్స్ ఉంటాయి. సో ఒక లేయర్ అనేది ఓపెన్ అవ్వటం స్టార్ట్ అయిందంటే ఎపిడర్మిస్ లేయర్ నుండి సో డౌన్ లేయర్స్ అనేవి ఒకదానికొక ఈజీగా ఓపెన్ అవ్వడం ద్వారా ఓపెన్ పోర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. వన్స్ ఒకసారి ఓపెన్ పోర్స్ అయ్యాయి అంటే అది మనకి పిగ్మెంటేషన్గా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డార్క్ స్పాట్స్ పడిపోతూ ఉంటాయి, బ్లాక్ మార్క్స్ పడిపోతూ ఉంటాయి. సో హైజీన్ అనేది చాలా ముఖ్యం. ఎవ్రీడే అట్లీస్ట్ 2 times అయినా ఫేస్ వాష్ చేయమంటాము. అంటే మీకు అవైలబుల్గా సోప్స్ కానీ ఫేస్ వాషెస్ అవైలబుల్ లేకపోయినా ప్లెయిన్ వాటర్తోనైనా సరే ఫేస్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. చాలా మంది స్వెట్ ఎక్కువగా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డ్రై అయిపోయిందని అలాగే లీవ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఉండే డస్ట్ అనేది కూడా మనకి స్కిన్కి అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫేస్ అనేది క్లీన్గా ఉంచుకోమని సజెస్ట్ చేస్తాం. మామూలుగా పర్ల్స్ అంటేనే చాలా ఇంతకుముందు చాలా అడ్వర్టైజ్మెంట్స్లో కూడా చూసాం, పర్ల్ అనేది స్కిన్కి చాలా మంచిది అని చాలా క్రీమ్స్లో కూడా యూస్ చేస్తాను. యాజ్ మన నైట్ క్రీమ్ కూడా, ఏఆర్ఎం నైట్ క్రీమ్ కూడా, పర్ల్ నైట్ క్రీమ్ కూడా. సో ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అండ్ ఎలా వాళ్ళ స్కిన్కి అది హెల్ప్ అవుతుంది? సో ఇప్పుడు మేము ఇచ్చేటువంటి ఏఆర్ఎం ప్రోడక్ట్స్ నైట్ క్రీమ్లో పూర్తిగా పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ ఇంగ్రీడియంట్స్. సో ఆల్ఫా హైడ్రాక్సైడ్, బీటా హైడ్రాక్సైడ్స్ అనే వాల్యుబుల్ యాంటీ ఆక్సిడెంట్స్తో ప్రిపేర్ అయ్యే క్రీమ్. అందుకే మేము స్కిన్కి ఒక్క ప్రాబ్లం ఉన్నా కూడా లైక్ అది పింపుల్ కానివ్వండి, మార్క్స్ కానివ్వండి, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్,
లేక అనీవన్ స్కిన్ కలర్, ఇలా ఎలాంటి చర్మ సమస్యలైనా సరే కంట్రోల్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఈ క్రీమ్లో ఉన్నాయి కాబట్టి సో కంప్లీట్గా మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ హోప్ ఈ వీడియో చాలా మంది టీనేజర్స్కి, యాజ్ వి సెడ్ టీనేజర్స్కే కదా పింపుల్స్ అందరూ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళందరికీ యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. పర్ల్ నైట్ క్రీమ్ వాళ్ళందరూ ARM పర్ల్ నైట్ క్రీమ్ వాళ్ళందరికీ యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.